క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఈ ఉదయకాలమునకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 37వ వచనాన్ని మనం ధ్యానించుకున్నాం. నేను కళ్ళమున గొర్రెబొచ్చు ఉంచిన తరువాత నేల అంతయు ఆరియుండగా ఆ గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు పడునెడల నీవు సెలవిచ్చినట్లు ఇశ్రాయేలీలను నా మూలముగా రక్షించదమని నేను నిశ్చయించుకొందునని దేవునితో అనెను. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఇశ్రాయేలీలు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు దేవుడు వారిని మిద్యానీయుల చేతికి అప్పగిస్తాడు. వారి దాసత్వంలో వారు ఎంతగానో హింసింపబడతారు. 7 సంవత్సరముల తర్వాత వారు యెహోవాకు మొరపెట్టుకొని, అయ్యా మాకు విడుదల కలిగించు ఈ మిద్యానీయుల నుండి అన్నప్పుడు దేవుడు తన దూతను పంపి ఇశ్రాయేలీలలో గిద్యోనును ఏర్పాటు చేసుకుంటాడు. ఎప్పుడైతే దేవుడు గిద్యోనును ఏర్పాటు చేసుకుంటాడో గిద్యోనుకు ఒక అనుమానం వస్తుంది, నేను నిజంగా మిద్యానీయులను గెలవగలనా? అందువలన దేవుణ్ణి ఒక సూచన అడుగుతాడు. ఒక గొర్రెబొచ్చు బయట నేల మీద పెట్టి తెల్లవారేటప్పటికీ ఆ గొర్రెబొచ్చు మాత్రమే మంచుతో ఉండాలని, చుట్టుప్రక్కల ఆరిన నేల ఉండాలని దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు ఆ విధంగానే చేస్తాడు. తర్వాత, ప్రభా నీవు కోపడకపోతే ఇంకొకసారి నేను నిన్ను అడుగుతాను, ఇదే గొర్రెబొచ్చును నేను అక్కడ ఉంచుతున్నాను, మరుసటి దినాన ఆ గొర్రెబొచ్చు మాత్రం పొడిగా ఉండాలి, చుట్టుప్రక్కల తడి ఉండాలి అని అడుగుతాడు. ఆ విధంగానే దేవుడు తిరిగి ఇచ్చేస్తాడు. అప్పుడు గిద్యోనుకు దేవునిపై విశ్వాసం వచ్చి తాను మిద్యానీయులను గెలవగలను అనేటువంటి ధైర్యం అతనికి వచ్చి తర్వాత వారితో పోరాడి వారిని గెలిచినట్లుగా చూస్తుంటున్నాం. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఇతడు దేవునిని సూచన అడిగినాడు. మనకున్న కష్టాల్లో మనము దేవుని యొక్క వాగ్దానాన్ని మనం నమ్మి దాన్ని గట్టిగా పట్టుకున్నట్లయితే దాని ప్రకారం దేవుడు నెరవేర్చే దేవునిగా ఉంటున్నాడు. కాబట్టి మన కష్టాల్లో, మన ఇబ్బందుల్లో దేవుణ్ణి మనము వాగ్దానం పట్టుకొని ప్రార్థించినప్పుడు దేవుడు మనకు జయాన్ని అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, గడిచిన రాత్రంతా మమ్మల్ని సుఖంగా కాపాడి ఈ ఉదయకాలంలో సజీవుల లెక్కలో ఉంచినందుకై మీ బంగారు పాదములకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ప్రభా, గిద్యోను వలె మేము కూడా నీ వాగ్దానములను నమ్మి దాన్ని పట్టుకొని ప్రార్థించి మేము జయము పొందినట్లు నీ యొక్క సహాయతను అనుగ్రహించమని, మాలో ఉన్న అనుమానములను తొలగించమని వేడుకొంచుంటున్నాం. సంఘములో ఉన్న కోర్ కమిటీ వారిని, సంఘంలో ఉన్న ఎగ్జిక్యూటివ్ వారిని, సంఘస్థులందరినీ కూడా దీవించి ఆస్వాదించము. హాస్పిటల్లో అడ్మిట్ అయి నాయన రాడ్స్ తీసివేసి ఉంటుండగా జోసెఫ్కు నాయన స్వస్థతను అనుగ్రహించము, సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించమని వేడుకొంచుంటున్నాం. ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడమని వేడుకొంచుంటున్నాం. తండ్రి, మరి ప్రమీలమ్మ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆమెకు, ఆమె పిల్లలకు నాయన తోడుగా ఉండమని, ఓదార్పును అనుగ్రహించమని వేడుకొంచుంటున్నాం. నాయన ఈ దినమంతట్లో నీ కాపుదల భద్రతను మాకు అనుగ్రహించి నడిపించమని యేసు నామమున వేడుకొంచుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం సంఘమంతటికి, అనారోగ్యంతో ఉన్న జోసెఫ్కు, దుఃఖంలో ఉన్న ప్రమీలమ్మకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైయుండునుగాక. ఆమేన్.